అన్నా మలయాళం వస్తుందన్నా. వీడేంటి మలయాళం అంటున్నాడు? టమాటా దద్దమ్మలు మీకు చెప్పాను చూడండి. అయ్యయ్యా ఊరుకునేలా లేరే, నిన్ను ఆఫ్ చేస్తేనే దారికొస్తావు. మన్నింటికి పదండి. సరే మీరు ఇంటికి వెళ్ళండి. బయలుదేరండి. బండి తీరా. ఏంటి మేకింగ్ వేస్టేజ్ లేకుండా నగలిస్తున్నారా? అయ్యో అయ్యో ఇప్పుడు చూసి మామ ఫోన్ తీయట్లేదే. ఎవరో బెల్లు కొడుతున్నా, నేను తర్వాత మాట్లాడతాను. వస్తున్నా. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నగల షాప్ నుంచి వస్తున్నా మేడం. అన్న షాప్ లో వెయిట్ చేస్తున్నారు, డిజైన్ చూడడానికి రమ్మని చెప్పారు. మీరందరూ నగ కొట్టు నుంచి వస్తున్నారు. ఏంటి ప్రూఫ్? నేను ఎలా నమ్ముతాను? అన్నయ్య ఫోను. అవును మామ ఫోనే. అన్న కారు కూడా పంపారు చూడండి. అవును మామ గారే. ఈ విషయం ముందే చెప్పకుండా రండి రండి. చాలా థాంక్స్. ఓరి నాయనో ఎంతున్నాడు. అయ్యో నా ముద్దుల మావ. ఇప్పుడే నగల గురించి మాట్లాడుతున్నా, అందులో నాకు సర్ప్రైజ్ ఇచ్చేసారే. ముద్దుల మావ. మీరందరూ కొట్లో పనిచేస్తున్న వాళ్ళ? ఎవరిది తెల్లగా అడ్వర్టైజ్మెంట్ లో చేస్తున్నావా? తమ్ముడు ఎవరు? కొట్టు ఓనరా? సోఫా చాలా పాతది, జాగ్రత్తగా కూర్చోండి. టీలు కాఫీలైనా తాగుతారా? మీరొక్కరు వస్తే చాలు. అలాగా, ఒక 5 నిమిషాలు ఉండండి, చీర మార్చుకుని వస్తాను. నగలు కొనేటప్పుడు అందంగా ఉండాలి కదా. ఒక్క నిమిషం. వంటెళ్ళు కూడా ఎప్పుడు చూడు మేము లాక్ చేసే పెడతాం. ఎంత జాగ్రత్తగా చూసారా? మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఏం చీర కడదాం? మొదలు పెట్టండి. కదా ఉండు, ఎక్కడైనా ఉన్నాయేమో చూడు. ముందు బయటికి వెళ్ళరా. అసలు ఇక్కడేం లేదు. అందరూ వచ్చినట్టేగా? ఓకే నేను రెడీ. పదండి వెళ్దాం. త్వరగా రండి, నగల కొట్లో మామ వెయిట్ చేస్తుంటాడు. రండి వెళ్దాం. అందుకే కదా వెయిట్ చేస్తున్నాం. నా మామ ఎప్పుడూ ఇంతే, నగలు ఎక్కువ కొని నన్ను అలంకారం చేస్తూనే ఉంటాడు. అక్క తాళం వేసింది చాలు, రండి. బండి తీయండి, నేను వస్తున్నా. ముందు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఆపు. హలో అన్నయ్య, చేరండి. చెప్పరా. ఇంటికి తాళం వేస్తుంది అన్నయ్య. ఎక్కడికి వెళ్ళుంటాడో వెళ్ళి ఎతకండి రా. అలాగే అన్నయ్య. బడి తీరా. సరే అన్న. వీడు ఎక్కడ చచ్చాడో తెలియడం లేదు. వీడి వల్ల పెద్ద తలనొప్పైపోయింది. నాకు నా మామకి 13 ఏళ్ళు తేడా. అవునా? నేను చాలా చిన్న పిల్లని చెప్పి మా మామకి నా మీద ప్రేమ చాలా ఎక్కువ. చచ్చేంత ప్రాణమా? చచ్చేంత ప్రేమ నా పైన. ప్రేమ? ఏవైనా డబ్బులు వచ్చాయంటే అవి నాకే ఖర్చు పెడతారు. పోయిన నెల అలాగే హఠాత్తుగా ఇంత సంపాదన వచ్చిందా, ఇదో ఈ జిమ్ కాళ్ళు, ఈ నెక్లెస్ లో కొనిచ్చారు. ఎప్పుడు మేము నగల కొట్టికి టీ నగర్కే వెళ్తాం, కానీ ఈ రూట్ ఏంటి డిఫరెంట్ గా ఉంది. కొత్త కొట్ట? లేదు, ఇది వేరే చోటు. అలాగా, సరే. ఆకలిస్తున్నట్టు ఉంది తమ్ముడు. అయితే గుడ్డు బిర్యానీ తింటారా? తమ్ముడు ఇది గుడ్డు బిర్యానీయేనా? ఒకే ఒక గుడ్డు ఉంది. చిన్న పిల్లలుగా చేసి మిమ్మల్ని ఏమరుస్తున్నారా? ఏంటి బిర్యానీలో ఒక్క గుడ్డే ఉంది, నన్ను ఎవరు ఏమర్చలేరు. ఇలారా, నీ గుడ్డుతో ఇల్లు కట్టుకుంటాడు. ఇదిగో. నిద్రపోయింది చాలులే. అటు చూడు. వచ్చేది గాంధీలానే ఉంది. గాంధీ కాదు, నెహ్రూ కాదు, వస్తుంది నీ పెళ్ళం. నా పల్లమా? అవునయ్యా. ఊరిని దుంపతగా దీన్ని కూడా వదిలిపెట్టలేదా? నన్ను ఇలా చూసిద్దంటే సూసైడ్ చేసుకుంటుందిరా. కట్టుకోవడానికి పంచనేమనరా? రే తమ్ముడు, కొచ్చి జాలి చూపురా. నగల కొట్టన్నారు, ఇక్కడ కొట్టు లేదు, రోడ్డు లేదే. కాదు, ఇది సముద్రం. ఏంటి సముద్రం? సముద్రం అంటే గుడౌన్. గుడౌన్ అంటే బంగారం కదా. తమ్ముడు తలుపు తీయండి. మీరే తెరవాలి. ఎవరిలా గొల్ల వేశారు, మనమే ఓపెన్ చేసేద్దాం. రండి పదండి. పాత గ్లామర్ వచ్చేసింది. గోడౌన్ లో నగలన్నీ బయట తీసి పెట్టరా? అన్ని నగలు మూటలోనే ఉంటాయా? అయ్యో మావా, ఏంటి ఇక్కడికి వచ్చినారు? నగలనేవి? నగలు ఇంటికి పార్సల్ చేయించాను.
నేను పిలిస్తే రావు కానీ నలుగురు అబ్బాయిలు రమ్మంటే వచ్చేస్తావా? మీరు పిలిచారని చెప్పారు, అందుకే వచ్చాను. నిన్ను నేనెందుకు పిలుస్తానే? నగలు సెలెక్ట్ చేయాలి కదా, డిజైన్ గా. డిజైన్ చూడటానిక? నోరు మూసుకుని ఉండవే. అరిచావు ఇంకో రౌండే. రౌండా? మావా? అయ్యో ఏమే భోంచేసావా? తిన్నాను మావా, బిర్యానీ. ఆ గుడ్డు బిర్యానీ. తినేసావుగా? కథ మోగయా. అయ్, బూటి పళ్ళ చార్ లాగా తిరుగుతుంది మావా. తిరుగుతుందా? తర్వాత ఎడుతావు. నేను పొడుస్తాను. గుద్దుతావా? అందులో కూర్చోకే, లేవే. ఏయ్ అందులోనే కూర్చోవాలి. కూర్చోవద్దని చెప్పానుగా. ఉండు మావా, ఏమా దీంట్లో కూర్చుంటే నగలు చూపిస్తావా? ఓ, తప్పకుండా. అయితేనే ఇక్కడే కూర్చుంటా. కూర్చున్నావా? ఇంకాసేపట్లో గుడ్డు ముందుకొస్తుంది, బిర్యానీ వెనకొస్తుంది. ఏమావా అంటున్నావ్? దీనెందుకురా తీసుకొచ్చారు? నీ తోడు కోసమే. ఎవరికి కావాలరా? ఏమావా, నగల కోసం ఇంతమంది ఉన్నారే, వీళ్ళు ఎవరు పోలీసాల్లా? అవును, వీడి పీసీ, తన ఏసీ, వాడు ఓసి. బుర్ర పనిచేయట్లేదా? వీళ్ళని చూడడానికి పోలీసులా ఉన్నారా? అందరూ దొంగలే. అయ్యో, దొంగలా. మేము తిరిగి వచ్చేంత వరకు సైలెంట్ గా ఉండాలి. ఏయ్ లే నాతో రా. ఇంకో బిర్యానీ పార్సిల్ వచ్చింది. గుడ్డు బిర్యానీ తమ్ముడు. ఆ? నోరు నీ దుప్పతగా నోరు మూసుకున్నావే. తిన్న బిర్యానీ బయటకు వచ్చేసి ఇంకో బిర్యానీ కావాలి. అయ్యో. మావా, దొంగలన్నారు కానీ నా నగలు దొంగలించలేదు. వచ్చి దొంగిలిస్తారు. అయ్యయ్యో. అవును, ఈ వెనకాల ఉన్నద్దరు ఎవరు? వాచ్మ్యాన్లు. ఓహో, చూడడానికి ఎలకలా ఉన్నారు కదా. అవును అలాగే. సూర్యన్న ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. డబ్బు రెడీ అయిందని అన్నయ్య అడుగుతున్నారు. నేను డబ్బు మండే అకౌంట్ లో వేశాను చెప్పలేదా? అలాగా? అవును. సరే ఓకే. అన్నయ్య, డబ్బులు మంట అకౌంట్లో వేస్తారంట. అయ్యో ఏం జరుగుతుందిరా? ఏయ్ ఆ ల్యాప్టాప్ తీసుకురా. పాస్వర్డ్ ఏంటన్నా? పాస్వర్డో ఫెయిల్ వర్డో అదేం అడుగుతుందో అది ఇచ్చేసి లోపలికి వెళ్ళు. నాకు పాస్వర్డ్ తెలీదన్నా. దూరం అని కొట్టు. ఆ. తప్పని చూపిస్తుందన్నా. మండని కొట్టు. ఆ? పిల్లేంటి ఎలా చూస్తుంది? ఓ. అలా తిరుగుతోందిరా మండా. రేయ్ కాంతి మధ్యన కొట్టు. అనే ఓపెన్ అయ్యింది. అకౌంట్ లో డబ్బు ఎంత ఉందో చూడు. అన్నయ్య రాలేదు, అంతా పోయాయి. ఏమంటున్నావురా? చూడండి అన్నయ్య, అకౌంట్లో 111 రూపాయలే ఉన్నాయి. సరిగ్గా చూడరా. వాడు నీకు బాగా నామాలు వేసి వెళ్ళిపోయాడు. ఏయ్ భీమన్కి ఫోన్ చేసి రమ్మను. అలాగే. ఏదో కొంప మునిగిపోయినట్టు నన్నెందుకు ఇక్కడికి రమ్మని చెప్పారు? మండ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్తాడు? వచ్చేస్తాడు. నాకెందుకో డౌట్గా ఉంది. ఏ ఏమైంది? ఎవడు ఇవ్వాలో ఎవడి దగ్గర ఎంత తీసుకోవాలో అన్ని వాడికే కదా తెలుసు. కానీ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేదు. అందువల్ల అంత అయోమయంగా ఉంది. అదలా? మీ అకౌంట్లోంచి ఆడేలా డబ్బు తీయగలడు? అన్ని సీక్రెట్ నెంబర్లు వాడికే తెలుసు. అయితే తనే తీసుంటాడు అనుకుంటున్నారా? వాడు డబ్బుకి ఆశపడేవాడు కాదయ్యా. వాడెప్పుడు ఏదీ కావాలని అడగలేదు. నా అంతటి నేనే అన్ని వాడికి కొనిచ్చాను. అలాగైతే తను అలాంటి పనులు చేసే ఛాన్స్ లేదా? నేను అలాగే అనుకున్నాను. కానీ వాడి పెళ్ళం కూడా కనపడడం లేదు. చివరిగా తను ఎక్కడికి పంపించారు? ఒక చోటికి డబ్బు తీసుకోవడానికి పంపించాను. తీసుకున్నానని నాకు ఫోన్ కూడా చేశాడు. ఆ తర్వాత కనపడలేదా? అవును. సరే బెంగపడకండి, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి.